కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సాకిబండ తాండా పరిధిలో పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి అధికారులు సర్వే చేయడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తాండా వాసనంతా కూడా ఒకసారిగా అధికారులపైకి తిరగబడడం జరిగింది. పూర్తిగా వ్యవసాయ భూముల్లో నుంచి రోడ్డు పనులకు సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సర్వే చేయబోనివ్వం అంటూ కూడా వారంతా కూడా ఆందోళన చెందిస్తూ పూర్తిగా అధికారులపైకి తిరగబడినటువంటి పరిస్థితి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకీ కూడా రైతులు విననటువంటి పరిస్థితి. గతంలో సైతం ఇక్కడ రోడ్డు పనులకు సంబంధించినటువంటి సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు రైతాంగం అంతా కూడా పూర్తిగా అధికారులకు వ్యతిరేకంగా అధికారులను ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయనివ్వబోమంటూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న కూడా ఎవరైతే అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రైతులంతా కూడా తిరగబడడం జరిగింది. తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా పంట పొలాల్లోకి ఎలా వస్తారు, ఎలా సర్వే చేస్తారంటూ కూడా వారంతా కూడా సర్వే చేయడానికి వచ్చినటువంటి అధికారులను నిలదీయడం జరిగింది. ఒకవేళ నిజంగా డెవలప్మెంట్లో భాగంగా అక్కడ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనుకుంటే ముందుగా ఎవరైతే రైతులు ఉన్నారో భూములు కోల్పోయేటటువంటి రైతులందరి దగ్గర కూర్చోవాలి. కూర్చున్న తర్వాత వారికి నష్టపరిహారం ఎంత మేర ఇస్తాము, లేదంటే ఎటువంటి సదుపాయాలు కనిపిస్తాము. ఎందుకంటే వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వారి వ్యవసాయ భూమి కోల్పోయినట్టయితే వారికి జీవనాధారంగా ఏమిస్తారు ఏంటి అనేటటువంటి విషయాలపై చర్చ జరిపిన తర్వాత సర్వేకు కానీ ఇతర పనులకు అక్కడ అడుగుపెట్టాలి. కానీ అటువంటిది ఏదీ లేకుండానే నేరుగా పంట పొలాల్లోకి రావడం, సర్వే చేయడం పూర్తిగా రైతుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఈ ఘటనపై స్పందించాలి. స్పందించిన తర్వాత ఎవరైతే రైతులు భూములు కోల్పోతున్నారో వారి దగ్గరికి వచ్చేసి పూర్తి స్థాయిలో వారికి పూర్తిగా అంశాన్నంతా కూడా చాలా క్లియర్గా చెప్పిన తర్వాత వారికి నష్టపరిహారం కింద ఏమిస్తాము ఏంటనేటటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పిన తర్వాత వారు ఇష్టపూర్వకంగా ఆ భూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే మాత్రమే అప్పుడు అక్కడ సర్వే కానీ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కానీ ప్రారంభించాలి. కానీ అంతేకాకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా హుటాహుటిన అక్కడికి వచ్చేసి సర్వే కానీ ఇటువంటి పనులు చేయడం మాత్రం ఎంతటికీ కూడా సరైనది కాదు. మళ్ళీ ఇటువంటి రైతులతో చర్చలు జరపకుండా రైతులకు నష్టపరిహారం కావచ్చు మిగతా అంశాలని వారికి తెలియజేయకుండా మళ్ళీ సర్వే కానీ ఇంకేదన్నా విషయాల్ని వెళ్ళగక్కుతూ అక్కడికి వచ్చి పూర్తిగా పనులు నిర్వహించే ప్రయత్నం చేస్తే కనుక మళ్ళీ అడ్డుకుంటామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ కొంతమంది గిరిజన సంఘ నాయకులంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా ఆర్డీఓ కానీ అధికారులంతా కూడా అక్కడ రైతులందరికీ కూడా పూర్తిగా వారితో ఒకసారి చర్చలు జరపాలి. వారికి నష్టపరిహారం కింద ఏమిస్తారు, ఎన్ని మీటర్ల మేర భూములు పోతున్నాయి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా రైతులతో మాట్లాడించిన తర్వాతనే రైతులు అభిప్రాయం తీసుకున్న తర్వాతనే రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటేనే అక్కడ సర్వే కానీ ఇతర పనులు కానీ చేపట్టాలంటూ కూడా అక్కడ రైతు సంఘ నాయకులు కావచ్చు, గిరిజన సంఘ నాయకులు, అక్కడ స్థానిక రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పర్సన్ నర్సింగ్-రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తాండాలో రండి, రైతులు అక్కడ ఉంటారు. ఇక్కడ పొలంలో కొంతమంది ఆడోళ్ళు ఇక్కడ ఉంటే మొగోళ్ళు ఏమో కూలిపోవడమో వేరే పనికి పోవడం ఉంటారు. వాళ్ళు అందుబాటులో లేరు. మీరు తండాకి వెళ్ళండి, ప్రతి రైతుతో మాట్లాడండి, అక్కడ వాళ్ళని ఒప్పించండి, వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా అడగండి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి సార్, ఇబ్బంది ఉంటుంది లేదు. సొంతం గుచ్చుకుంటే కాదు కదా సార్, వాళ్ళకి నష్టపరిహారం ఏమి ఇస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు చేసినాయి సార్ డెవలప్. గతంలో ప్రభుత్వాలు రోడ్ వేసినాయి, వాళ్ళకి ఏమి ఇచ్చిర్రు, వాళ్ళకి ఎట్లా ఒప్పించిర్రు మీరు ఆ యాంగిల్లో మాట్లాడండి. కానీ నేను ఏం చెప్పేది, రైతులను ఒప్పించండి. ఫస్ట్ మీరు ఊళ్ళోకి రండి, రైతులను ఒప్పించండి, దాని తర్వాత మీరు సర్వే చేసుకోండి. మేము వద్దంటలేం. రైతు ఒప్పకుండా అతని పొలంలో మనం ఎవరు సార్ పోనీకి? మనకు ఏం రైట్స్ ఉంటాయి సార్? రైతును ఒప్పించండి. వాళ్ళకు నష్టపరిహారం వేస్తున్నారు. భూమి ఇస్తున్నామా? 1, 2 ఇస్తున్నామా, 1, 3 ఇస్తున్నాం. వాళ్ళకి ఇంతలో వాళ్ళకి సమాచారం లేదు. వాళ్ళకి సమాచారం లేదు. మీరు ఒకరు డేట్ పెట్టండి సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఊళ్ళోకి రండి, వాళ్ళని ఒప్పించండి. ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉంటారు, ఒకరి పొజిషన్లో ఒకరు ఉంటారా, వాళ్ళు ఏం చేస్తారు క్లియర్ చేసినాకనే సర్వే చేయండి. డేట్ పెట్టండి, వాళ్ళు ఊళ్ళో వస్తారు, మాట్లాడతారు, దాని తర్వాత మీరు సర్వే చేసుకోండి. వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళని ఒప్పించకుండా మీరు సర్వే చేస్తే కొంచెం వేరే అలిగేషన్స్ వస్తే బాగుంటుంది సార్. ఎవరి గతం చేసిన సార్, గతంలో చేసే సార్, గత ప్రభుత్వాలు కూడా చేసినాయి. వాళ్ళు ఇంత అలిగేషన్ రాలే కదా. ఈ ప్రభుత్వంలో ఎందుకు అలిగేషన్ వస్తుంది? ఎస్ సార్, అర్థమైంది. మీరు చేసిన డ్యూటీగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.